ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. అందరికీ నమస్కారం అండి. వాహనదారులకు అలర్ట్, ఫాస్ట్ ట్యాగ్ పైన కేంద్రం కీలక నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఊహించిన విధంగా షాకింగ్ నిర్ణయం తీసుకుందట. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియోని పూర్తిగా చేయడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయారని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీరలకైతే మనం వెళ్ళిపోదామండి రైట్ టాపిక్. కొంతమంది వాహనదారులు ఫాస్ట్ ట్యాగ్లు వాహనాలు మిడ్ లైట్ బిగించడం లేదు అంటే ఈ తరహాలో వాహనదారుల కారణంగా టోల్ గేట్ వద్ద చెల్లింపుల విషయంలో ఇబ్బందులు తలెత్తి అంతరాయం అయితే ఏర్పడుతుందట. ఇలాంటి వాహనదారులు దారిలో పెట్టడమే కేంద్రం అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సరికొత్త సంపూర్ణ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఉద్దేశపూర్వకంగా ఫాస్ట్ ట్యాగ్ను బిగించని వాహనదారుల నుంచి రెట్టింపు టోల్ ఛార్జీలు వసూలు చేయాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. విండ్ స్నైస్ ఫాస్ట్గా బిగించకపోవడంతో టోల్ ప్లాజాల వద్ద అనవసరంగా జాప్యాలు జరుగుతున్నాయని, ఇతర వాహనదారుల అసౌకర్యానికి గురేందుకు దారితీస్తున్నాయని పేర్కొంది. ఈ మేరకు రెట్టింపు ఛార్జీలు వసూలు చేయాలంటూ అన్ని యూజర్ ఫీజు కలెక్షన్లు ఏజెన్సీలు రాయితీలు వివరణాత్మక ప్రామాణిక నిర్వహణ ప్రక్రియను జారీ చేసింది. దీంతో ఫాస్ట్ ట్యాగ్లను సరిచేసుకుని వాహనదారులు రెట్టింపు టోల్ ఛార్జీలు చెల్లించాల్సి అయితే ఉంటుంది. సరిచేసుకుని వారికి అయితే విండ్ లిస్ట్ ఫాస్ట్ ట్యాగ్ లేకుండా టోల్ లైన్స్లోకి ప్రవేశిస్తే విధించే ఛార్జీలపై ఫీజులు కూడా బోర్డులు ప్రదర్శించాలని స్పష్టం చేసింది. ఇక ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనదారు వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్లు సీసీటీవీ ఫుటేజ్ని రికార్డు చేయాలని సూచించింది. తద్వారా వాహనాలు సంబంధించిన రికార్డును నిర్వహించవచ్చునని పేర్కొంది. ప్రామాణిక ప్రక్రియ ప్రకారం ఫాస్ట్ ట్యాగ్లను బిగించుకోకపోతే ఏదైతే లావాదేవీల నిర్వహణకు అర్హత ఉండదని స్పష్టం చేసింది. ఎలాంటి వారు రెట్టింపు టోల్ రుసుము చెల్లించాల్సి ఉంటుందని, వారిని బ్లాక్ లిస్ట్లో కూడా చేర్చవచ్చునని పేర్కొంది.